ఓట్ చోరీ ఏం జరగకపోయినా ఏదో చోరీ జరిగిందంటూ జంజీ అంతా రోడ్డు మీదకి రావాలి, వచ్చేసి మోడీ ఇంటికి వెళ్ళి పడుకోవాలి, అలా బాత్రూంలోకి వెళ్ళాలా, అలా తోటలోకి వెళ్ళాలా, మీరందరూ ఆయన ఏదైనా చేసేస్తే అప్పుడు నేను వచ్చి సీటు మీద కూర్చుంటాను, ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హుస్సేన్ టైపులో వెళ్ళి కూర్చుంటాను అనే టైపులో ఉన్నాడు రాహుల్ గాంధీ. కాకపోతే జంజీ అసలు విషయం అర్థం చేసుకుని సైలెంట్గా ఉన్నారు, అందుకే రెచ్చగొడతా ఉంటాడు. కానీ ఐఎన్డిఏ కూటమిలోని అసలు నిజాలు బయటపడ్డప్పుడు మాత్రం దాన్ని ప్రస్తావించడు. నిన్ననే కేరళకి సంబంధించిన ఒక అంశం బయటపడింది. కేరళలో ఉన్న కమ్యూనిస్టులు వీళ్ళు మిత్రపక్షాలే కదా. కేరళ జనాభా మొత్తం 3,60,63,000. కానీ కేరళలోని ఆధార్ కార్డు సంఖ్య 4,9,68,282. మరి జనాభా కంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? 49 లక్షలు. ఇది ఓట్ చోరు కాదు, దేశమే చోరు. దేశాన్నే దోచుకునే వాళ్ళు ఎవడో అక్కడ ఉన్నట్టు. వాళ్ళు ఎవరు? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఆధార్ ఎట్లా ఇస్తారు అక్కడ? అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? భారతదేశ పౌరసత్వం ఇవ్వడం అన్నటువంటిది ఇది ఖచ్చితంగా తేలాలి. దీని మీద మాత్రం మాట్లాడలేదు ఆయన.